జూన్ 2012 తర్వాత కట్టినటువంటి బిల్డింగ్స్ మొత్తాన్ని కొలాబ్ చేస్తారట. 2012 తరువాత కట్టిన బిల్డింగ్స్ మొత్తం. ఎందుకని 2012 ముందెందుకు? అంతకుముందు ఏమి ఇల్లీగల్ జరగలేదనా వీళ్ళ ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత నుంచి స్టార్టింగ్ అనమాట. టార్గెట్ జగన్వి తీసేయండి. జగన్ కట్టిన బిల్డింగ్స్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కట్టిన మొత్తం తీసేయండి. బట్ రిమెంబర్ 2029లో 100% జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. మీ బిల్డింగ్స్ మొత్తం లేచిపోతాయి జగన్ గారికి ముఖ్యమంత్రి అవుతాయి. 2029లో పక్కా జగన్ ముఖ్యమంత్రి అవుతాడు. బీజేపీ, జనసేన, తెలుగుదేశానికి సంబంధించిన ఇల్లీగల్ మొత్తం లేపేస్తారు. ఇప్పుడు మీరు కనుక వైఎస్ఆర్సీపీ ఒక 20-30 బిల్డింగ్లు పడగొడితే జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ 100 బిల్డింగ్లు పడిపోతాయి. ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి అసైన్ ల్యాండ్స్లో కూడా ఒక పెద్ద స్కామ్ జరుగుతుంది. గతంలో ఉన్న రూల్ ఏంటి? ఒక షెడ్యూల్ క్యాస్ట్ వాడు ల్యాండ్ అమ్ముకుంటే వేరే షెడ్యూల్ క్యాస్ట్ వానికి అమ్ముకోవాలి అనేది రూలు. ఇప్పుడు అలా కాదు, ఎవరికైనా అమ్ముకోవచ్చు అని రూల్ పెట్టారు. ఎందుకు? ఇప్పుడు ఈ షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళ దగ్గర వీళ్ళు కొంటారనమాట. రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కొంటారు. 100 ఎకరాలు గవర్నమెంట్ దగ్గర ఉంటే ఈ 100 ఎకరాలు రియల్ ఎస్టేట్ చేతిలోకి వెళ్ళాలంటే మార్గం ఏంటి? ఎస్సీ ఎస్టీలకి ఇచ్చి 10 సంవత్సరాల తర్వాత రియల్ ఎస్టేట్ వాళ్ళు కొనుక్కుంటారు. ఈ 100 ఎకరాల గవర్నమెంట్ భూమి రియల్ ఎస్టేట్ చేతిలోకి వెళ్ళిందిగా త్రూ ఎస్సీలకు సంబంధించినవి. ఇది ఒక పెద్ద స్కామ్ అని నాకు అనిపిస్తుంది. అప్పుడైతే కరెక్టే, నువ్వు పేదోడు కాబట్టి ఇమ్మీడియట్గా నువ్వు 100-200కి అమ్ముకుంటావు. నువ్వేం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కెపాసిటీ ఉండదు ఎస్సీ ఎస్టీలకి. కోట్ల రూపాయలు పెట్టి మీకు 100-200 రూపాయలకి అమ్ముకుంటారు. వాళ్ళు కోట్ల రూపాయలు పెట్టి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు కడతారు. గవర్నమెంట్ భూమి అల్టిమేట్లీ రియల్ ఎస్టేట్ చేతిలోకి వెళ్ళిద్ది. ఇంకొక స్కామ్ కూడా ఉంది. అదేంటంటే వాళ్ళే ఒక మినిస్టర్స్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పెద్ద పెద్ద నాయకులు, పొలిటికల్గా ఉన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీలు పేర్లు పెట్టి, ఎస్సీ ఎస్టీలకు తెలియదు ఇది నా పేరు మీద సోన్సో ఎసైన్ ల్యాండ్ ఉన్నది, పాపం వాడికి తెలియని కూడా తెలియదు. వీళ్ళే రాజకీయ నాయకులే వాళ్ళ పేర్లు పెట్టి ల్యాండ్ని అసైన్ చేయించుకొని ఆ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరే పెట్టుకొని 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్ముతున్నారు. ఇక వీడికి తెలియని కూడా తెలియదు వీడి పేరు మీద ఒక అసైన్ ల్యాండ్ ఉందని తెలియదు. అలాంటి స్కామ్ జరిగేటువంటి అవకాశం ఉందేమోనని నా అనుమానం. ఉందని నేను చెప్పట్లా, మీరు నన్ను ఆధారాలు అడుగుతారు, అందుకని నేను చెప్పట్లా. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రభుత్వ భూమి రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతికి వెళ్ళాలంటే అదొకటే మార్గం. కోర్స్ భూములు అమ్ముకుంటే ఎస్సీ ఎస్టీలకి డబ్బులు వస్తాయి. 1 ఎకరం ఇస్తారు, ఆడు అమ్ముకుంటాడు. మళ్ళీ గవర్నమెంట్ వాడు నాకు భూమి లేదని చెప్తాడు, మళ్ళీ గవర్నమెంట్ ఇచ్చింది, మళ్ళీ అమ్ముకుంటాడు, మళ్ళీ గవర్నమెంట్ భూమి ఇచ్చింది, మళ్ళీ పేదోడైపోతాడు, మళ్ళీ అమ్ముకుంటాడు. బట్ వీళ్ళ మీద ప్రేమ, రాజకీయ నాయకులు ప్రేమ చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే అల్టిమేట్గా ల్యాండ్ వాళ్ళ చేతిలోకి వెళ్తుంది వీడి ద్వారా అనేది ఒక స్కాము.